ద్వారకాపురమునకు వెళ్ళిన శ్రీకృష్ణుని పౌరులు నమస్కరిస్తూ స్తుతించిన ఈ పద్యము ప్రథమ స్కందము నుండి గ్రహింపబడినది. నీ పాదాబ్జము బ్రహ్మ పూజ్యము కదా, నీ సేవ సంసార సంతాపధ్వంసినియౌ కదా, సకల భద్ర శ్రేణులం ప్రీతితో ఆపాదింతు కదా, ప్రపన్నులకు కాలాధీశ కాలంబు నిర్వ్యాపారంబు కదయ్య, చాలరు నిను వర్ణింప బ్రహ్మాదులున్. భావం: స్వామి, నీ పాద పద్మాలు బ్రహ్మచే పూజింపదగినవి. నీ పాద సేవ సంసార సముద్రాన్ని దాటించగలిగే నావ. నీవు ఆపన్నులకు సకల సౌభాగ్యాలు సంతోషంగా ప్రసాదించే కరుణామూర్తివి. నీవు కాలానికి అధిపతివి. బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను ప్రశంసించడానికి సమర్థులు కారు. అర్థాలు: కాల ప్లస్ అధీశ, కాలమునకు అధిపతి అయిన కృష్ణ, నీ యొక్క పాద ప్లస్ అబ్జము, తామరల వంటి పాదములు బ్రహ్మ పూజ్యము కదా, బ్రహ్మచే పూజింపబడునవి కదా. నీ సేవ, నీకు సేవ చేయడం సంసార సంతాప, సంసారమందలి బాధలను ధ్వంసిని ప్లస్ ఔన్ ప్లస్ కదా, నాశనము చేయగలది కదా. ప్రపన్నులకున్, ఆశ్రితులకు సకల భద్రశ్రేణులన్, సమస్త శుభములను ప్రీతితోన్, ప్రేమతో ఆపాదింతు కదా, సంక్రమింపచేయుదువు కదా. కాలంబు, కాలము నిర్వ్యాపారంబు కదా ప్లస్ అయ్యా, ప్రవర్తనలు లేనిదయ్యా. నిన్ను వర్ణింప, నిన్ను వర్ణించుటకు బ్రహ్మ ప్లస్ ఆదులున్, బ్రహ్మదేవుడు మొదలగు వారు కూడా చాలరు, సరిపోరు. నీ పాదాబ్జము బ్రహ్మ పూజ్యము కదా, నీ సేవ సంసార సంతాపధ్వంసినియౌ కదా, సకల భద్ర శ్రేణులం ప్రీతితో ఆపాదింతు కదా, ప్రపన్నులకు కాలాధీశ కాలంబు నిర్వ్యాపారంబు కదయ్య, చాలరు నిను వర్ణింప బ్రహ్మాదులున్.